నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన కాకినాడలో ఓజీ ఫ్యాషన్ షో సందడి చేశారు. ఫ్యాషన్ షో సందర్భంగా కాకినాడ పలు థియేటర్లలో భారీగా చేరుకుని సందడి చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సినిమా విడుదలను పురస్కరించుకుని ఓజీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ సినీ నిర్మాత సల్లాది శ్రీనివాస్, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. స్క్రీన్ పై పేపర్లు చల్లి డాన్సులు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక పవన్ కళ్యాణే కాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన రక్తపు బొట్టు లాంటి చెమట బొట్టులోంచి పుట్టినటువంటి మేమందరం కూడా ఒక ఫ్యాన్. ఈ రోజున సుజిత్ ఇంత డైరెక్షన్లో ఓజీ తీశారంటే ఇది బ్లాక్ బాస్టర్. అలాగే తమన్ గారు మ్యూజిక్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి మేమందరం సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాం. ఇది పాన్ ఇండియా మూవీలో నెంబర్ 1 గా నిలుస్తుందని చెప్పి, చరిత్రలోనే వన్ గాడ్, ఓజీ ఈజ్ ఫర్ వన్ గాడ్, ఆ వర్డ్ లోనే వన్ గాడ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓజీ వన్ గాడ్, ఓజీ వన్ గాడ్, ఓజీ వన్ గాడ్, ఓజీ వన్ గాడ్. డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఘనంగా నిర్వహించబడింది. అంత్యోదయ, ఏకాత్మ, మానవవాద సిద్ధాంతాల రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు మరియు బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానుభావుడైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని స్మరించుకొని ఈ కార్యక్రమంలో పూలమాలలు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించబడ్డాయి. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఇక్కడ బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ గారి జయంతిని నిర్వహించడం జరిగింది. పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు పార్టీ ప్రతిష్ట కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి, పార్టీకి మూలస్తంభం వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఆయన ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ దేశం లోపల ప్రతి బీజేపీ కార్యాలయంలో వారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించి ఈ యొక్క అత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అంటే వారి యొక్క పండిత్ దీన్ దయాళ్ యొక్క ఏదైతే సూచనతో పార్టీని ఎదుగుదల కోసం ఒక నమ్మిన సిద్ధాంతం కోసం వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఈ దేశంలో ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆ పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో పనిచేస్తుంది అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా ప్రతి యువత కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే పండిత్ దీన్ దయాళ్ గారు ఏ సిద్ధాంతానికి అయితే అనుగుణంగా పనిచేశారో ఆ సిద్ధాంతానికి ప్రతి పౌరుడు కూడా పనిచేస్తూ ఇవాళ ఈ దేశంలో జాతీయవాదాన్ని పెంపొంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. సెప్టెంబర్ 25 పండిత్ దీన్ దయాళ్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశయాల్ని ప్రతి ఒక్కరూ నెరవేరుస్తూ మరియు వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరూ సాధించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండుగ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ బైన్సా మండలంలోని వాలేగాం గ్రామంలో ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో 4వ రోజు నానబియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా సంబరాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు దసరా ఉత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీ అమ్మవారిని తపస్సు అలంకారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజంజీ గణపతి శ్రీ బాలా జ్ఞానాంబ అమ్మవారి సన్నిధానం వరకు ఆలయ ప్రాకారోత్సవము నిర్వహించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధానం ఎదురుగా ఉన్న బొమ్మల కొలువు వద్ద
అమ్మవారిని కొలువుదీర్చి పర్వతహారతి, చక్రహారతి, కుంభహారతి, పలు రకాల విశేష హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్, అర్చకులు అభిషేక గురుకుల్, సురేష్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లిలో శ్రీదేవి శరన్నవరాత్రులు పూజలు, అన్నపూర్ణ అలంకరణలో అమ్మవారికి గ్రామ మహిళలు భక్తితో రకరకాల నైవేద్యాలు సమర్పించారు. పుత్ర మాత పితృ బంధు గ్రామ సపరివార సమేతం దుర్గా దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. పీఠం మీద ఏంటి స్వామి అక్షితలు అమ్మవారి పీఠం మీద పైన పాదాల దగ్గర. ఓ సర్వార్థ సాధకి త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. బోలో దుర్గా మాతా కీ జై, భవానీ శంకర భగవాన్ కీ ఓం నమో. అమ్మ అందరూ గాయత్రి మంత్రం చదవండి తల్లి. భగో దేవ
నిర్మల్ జిల్లా బాసరలో ఓ పక్క శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు, మరోపక్క ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరాయి. గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు, నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో దానికి తోడు మహారాష్ట్రలోని నాందేడ్, పర్భాని, ఔరంగాబాద్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షానికి గైక్వాడ్ ప్రాజెక్ట్ ఎగువ నుంచి దిగువన ఉన్న గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా గుడిపేట కార్పొరేషన్ పరిధిలో జిల్లా పశు వైద్యశాల ఆవరణలో బతుకమ్మ వేడుకలు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ అధ్యక్షులు డాక్టర్ విజయభారతి, డాక్టర్ సరిత మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంప్రదాయంగా వస్తున్న ఒక గొప్ప సంస్కృతి, తెలంగాణలోని మహిళలకు పెద్ద పండుగ అని కొనియాడారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేశారు. పంచాయతీ అధికారులు ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.